హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే రిక్రూట్ సిఆర్ఎం అనే కంపెనీ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ గివ్ యువర్ కెరియర్ ఏ కిక్ స్టార్ట్ విత్ రిక్రూట్ సిఆర్ఎం అని ఇన్వైట్ చేస్తున్నారు. సో దీనికి గాను గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే ప్రతి ఒక్క ప్రెషర్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కంపెనీ ఓవర్వ్యూ అయితే ఇచ్చాడు మనకు. సో హెడ్ క్వార్టర్స్ అయితే అక్రాస్ యుఎస్, ఐర్లాండ్, ఇండియా అండ్ దుబాయ్లో ఉన్నాయి. సో రిక్రూట్మెంట్ ఫర్మ్స్ అక్రాస్ 100+ కంట్రీస్లో చేస్తున్నారు. సో కంపెనీ ఓవర్వ్యూ అనేది ఇక్కడ ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో వై జాయిన్ అస్ అంటే ఫుల్లీ రిమోట్ విత్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అని చెప్తున్నారు. అంటే మీరు హ్యాపీగా చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే స్పాన్సర్ చేస్తున్నారు. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే మీకు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పొజిషన్కి అయితే మీకు ఈ హైరింగ్ అయితే చేస్తున్నారు. సో మంచి రోల్ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి మీరు. సో లొకేషన్ అయితే రిమోట్ బేస్డ్ అని చెప్తున్నారు. క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్, చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. అయితే వాట్ యూ విల్ డూ అన్నట్లయితే వర్క్ క్లోజ్లీ విత్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ టు డెవలప్ ద బెస్ట్ ఇంప్లిమెంటేషన్. సో మీరు యాజ్ ఏ డెవలపర్గా, సాఫ్ట్వేర్ డెవలపర్గా ఇంప్లిమెంటేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. బెస్ట్ ఇంప్లిమెంటేషన్స్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే డెవలప్ ఎఫిషియంట్, రీయూజబుల్, రిలయబుల్ అండ్ స్కాలబుల్ సాఫ్ట్వేర్. సో ప్రతిదీ కూడా మీరైతే డెవలప్ చేయాల్సి ఉంటుంది. బిల్డ్ ఫీచర్స్ అండ్ మాడ్యూల్ ఫ్రమ్ స్క్రాచ్, మెయింటైన్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ అండ్ మాడ్యూల్స్. అలాగే మీకు దీనికి సంబంధించిన కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే జావా, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది మీరైతే నేర్చుకొని ఉండాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక దానిపైన మీకు నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది, దీనికైతే అప్లై చేసుకోవచ్చు మీరు. సో దీనికి సంబంధించినటువంటి మీకు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే ట్రైనిషిప్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది మీకు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు డ్యూరేషన్ 3 months, స్టార్టింగ్లో 21 hours per week అయితే ఉంటుంది మీకు. స్టైఫండ్ అయితే 7,500 per month అయితే ఇస్తారు. ఫస్ట్ 3 months అనేది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది మీకు. సో 3 months తర్వాత ట్రైనీషిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి 6 months అయితే ఉంటుంది మీకు. సో ఇది ఫుల్ టైం అనమాట. ఎవ్రీడే 8.5 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి స్టైఫండ్ 20,000 rupees per month అనేది ఉంటుంది. సో ఫస్ట్ 3 months 7,500 ఉంటుంది. తర్వాత 6 monthsకి వచ్చేసి 20,000 per month అయితే ఉంటుంది మీకు. తర్వాత ఫుల్ టైం ఆపర్చునిటీ అయితే ఉంటుంది మీకు. సో ఆఫ్టర్ 9 months ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే సో వాళ్ళు మీకు ఏంటంటే ఫుల్ టైం రోల్ యాజ్ ఎన్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీకైతే వాళ్ళు ఆఫర్ చేస్తారు. సో వన్స్ మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు శాలరీ అనేది 9 lakh per annum అయితే ఉంటుంది. సో 9 months తర్వాత మీకు 9 lakh per annum అనేది. సో ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు, అస్సలు మిస్ చేసుకోకండి. సో హూ షుడ్ అప్లై అంటే ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అది కూడా గ్రాడ్యుయేషన్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఇయర్ 2026. సో 2026లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మాత్రమే, అంటే పాస్ అయ్యే వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్స్. సో దీంట్లో ఈ సబ్జెక్ట్స్లో, ఈ బ్రాంచెస్లో ఎవరు చదివినా కూడా, ఎవరు ఇప్పుడు చదువుతున్న వాళ్ళైనా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో వే టు అప్లై అంటే ఇక్కడైతే లింక్ ఇచ్చారు. సో ఈ అప్లై లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ఆన్లైన్లోనే ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్. సో వీళ్ళు వచ్చేసి మల్టిపుల్ స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ అయితే ఆన్లైన్ ఎంసీక్యూ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత కోడింగ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది, తర్వాత విర్చువల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు అనలిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మీకైతే టెస్ట్ చేస్తారు. సో మీ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది చూస్తారు. తర్వాత రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ జరిగే సమయంలో అయితే స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అలాగే ఎలక్ట్రిసిటీ బ్యాకప్ కూడా ఉండాలి త్రూ అవుట్ ద టెస్ట్. సో టెస్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మీకైతే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ కెమెరా అయితే మీ కంప్యూటర్ యొక్క కెమెరా, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఖచ్చితంగా వెబ్ క్యామ్ కానీ లేదంటే ఇన్బిల్ట్ కెమెరా కానీ ఉంటే అది మాత్రం ఖచ్చితంగా ఆన్లోనే ఉండాలి. త్రూ అవుట్ ద టెస్ట్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ఆన్లోనే ఉండాలి. వాళ్ళు అనేది మానిటర్ చేస్తుంటారు. తర్వాత ఎవరైతే టెస్ట్ అనేది క్లియర్ చేస్తారో
వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఆ నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అయితే మీకు అనేది ఈమెయిల్ అనేది వస్తుంది. సో ఈమెయిల్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని. సో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీకు టెస్ట్ అనేది అపియర్ అవ్వకపోతే, లేదంటే దానికి సంబంధించిన డేటు టైము అట్లాంటివి ఏవి మీకు రాకపోతే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ అయితే చేయొచ్చు. anshita@recruitcrm.io అనే మెయిల్ ఐడికి మీరైతే మీ క్వరీస్ని మెయిల్ చేయొచ్చు. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి మీకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు ప్రాపర్లీ వర్కింగ్ ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే ఉండాలి, అది కూడా ప్రాపర్ వర్కింగ్ ల్యాప్టాప్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వీళ్ళు మల్టిపుల్ స్క్రీనింగ్ రౌండ్స్ అయితే పెడుతున్నారు ఇంటర్వ్యూలో. తర్వాత ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మీకు జూలై 2025లో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 2025లో ఎండ్ అవుతుంది. ఐ మీన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో ఈ 4 monthsలో మీకు ఇది ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో 4 monthsలో మీకు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తున్నది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేస్తారు. సో తర్వాత జాయినింగ్ అనేది మీకు అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత జాయినింగ్ అనేది ఉంటుంది. సో మీ రిజల్ట్స్ అన్నీ కూడా మీకు మెయిల్కి అయితే పంపిస్తారు. సో ఇది మంచి ఆపర్చునిటీ గైస్. యాజ్ ఏ ఫ్రెషర్గా 2016లో 2026లో పాస్ అయ్యే బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మాత్రం అవుతున్నారు. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే 9 lakh per annum 9 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారు కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.